తెలంగాణ రాష్ట్రంలో మద్యం టెండర్ల దరఖాస్తుల సమర్పణ గడువు ముగిసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 82 మద్యం షాపులకు 2776 టెండర్లు అందినట్టు ఎక్సైజ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి తెలిపారు. ఈ నెల 18వ తేదీ వరకు 2649 దరఖాస్తులు అందగా గడువు పొడిగించడంతో అదనంగా మరో 127 దరఖాస్తులు పెరిగాయని ఆయన చెప్పారు. ఈ నెల 27న కలెక్టర్ హనుమంతరావు సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించి షాపులను కేటాయించనున్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. గడువు ముగిసే రోజున ఉమ్మడి నల్గొండ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఏ శ్రీనివాస్ రెడ్డి మొత్తం ప్రక్రియను పరిశీలించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి టెండర్ల సంఖ్య కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ మద్యం పాలసీ ఫీజు ₹1,00,000 పెరగడంతో సుమారు ₹4 కోట్ల అదనపు ఆదాయం లభించిందని అధికారులు తెలిపారు. లక్కీ డ్రా ఏర్పాట్లు సజావుగా జరుగుతున్నాయని, మొత్తం ప్రక్రియ పారదర్శకంగా సాగుతుందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ విష్ణుమూర్తి స్పష్టం చేశారు. నమస్తే అండి, నా పేరు విష్ణుమూర్తి, జిల్లా ప్రొబేషన్ ఎక్సైజ్ అధికారి, యాదాద్రి భువనగిరి. ఈ మద్యం జిల్లాలో 82 మద్యం షాపులకు కాను అప్లికేషన్ స్వీకరణలో భాగంగా ఈరోజు గరిష్టంగా చివరి రోజు 98 అప్లికేషన్ స్వీకరించడం జరిగింది. ఇందుకు మొత్తం 82 షాపులకు కాను 2776 మద్యం షాపులకి అప్లికేషన్ స్వీకరించడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఈ 3-4 రోజులు ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత ఈ 3 రోజుల్లో మనకు గరిష్టంగా 127 అప్లికేషన్ రావడం జరిగింది. అంటే మొత్తం దాదాపుగా 82 షాపులకు గాను ఇప్పటి వరకు 2776 మొత్తం అప్లికేషన్ స్వీకరించడం జరిగింది. ఇందుకు గాను 27వ తారీఖు నాడు జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో సోమ రాధాకృష్ణ భవన్లో కలెక్టర్ గారి సమక్షంలో ఈ అప్లికేషన్ డ్రాల్ ఆఫ్ లాట్ చేయడం జరుగుతుంది. ఇందుకు గాను జిల్లా మొత్తం ఎక్సైజ్ యంత్రంగా పాక్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. గతంతో పోలిస్తే ఈ ఆదాయ పరంగా సుమారు ₹4 కోట్ల గత సంవత్సరానికి ఇప్పటికి చూస్తే పాలసీకి ₹4 కోట్ల అదనంగా ఆదాయం లభించింది.